Tokyo. బ్రో దిస్ ఈజ్ ఇండియన్ డైనమైట్ హియర్. సో ఫైనల్లీ చాలా మందికి ఇన్స్టాగ్రామ్ ట్రిక్స్ మీద కన్ను పడ్డది అనమాట, రైట్. సో నేను పోల్ పెట్టినా, ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పెట్టినా అండ్ నేను యూట్యూబ్లో కూడా పెట్టినా అనమాట పోల్. ఏది కావాలి మీకు, స్లైట్ ఆఫ్ హ్యాండ్ కావాలా లేకపోతే ఇన్స్టాగ్రామ్ ట్రిక్స్ కావాలా అని. కానీ చాలా మంది అన్న ఇన్స్టాగ్రామ్ ట్రిక్స్ అని అన్నారు, బట్ స్లైట్ ఆఫ్ హ్యాండ్ వాళ్ళని కూడా నేనేం డిసప్పాయింట్ చేయాలి. నెక్స్ట్ వీడియో స్లైట్ ఆఫ్ హ్యాండ్ అనమాట, రైట్. సో చాలా మంది ఇన్స్టాగ్రామ్ ట్రిక్స్ అడుగుతారు, ఎందుకు అని అంటే అది విజువల్ ఉంటాయి. ఇట్స్ ఎట్లుంటాయి అని అంటే నీ కళ్ళ ముంగటనే మాయమైపోతాయి. సో అట్లాంటివి నేను తెచ్చిన అనమాట. ఇప్పుడు 3 చూసిరు కదా, ఒక్కొక్కటి చెడ్డి చచ్చిపోయేటట్టు ఉంటుంది, డేంజరస్ ట్రిక్స్ అనమాట ఒక్కొక్కటి, రైట్. సో మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ దీని ట్యూటోరియల్స్ ఎంతో చూసేద్దాం అనమాట. కానీ ట్యూటోరియల్ చూసే కన్నా ముందు తెలుసు బ్రో కింద ఉన్న ఎర్ర బటన్ని నల్ల వేయాలని అండ్ పక్కన ఉన్న గంటను కూడా యాక్టింగ్గా కొట్టేసేయాలని, రైట్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే నేను లాస్ట్ వీడియోలో లైక్స్ తక్కువ వస్తున్నాయి అని చెప్పినా కదా, సో దానికి రెస్పాండ్ చాలా మంది అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. సో అట్లనే ఈ వీడియో కూడా మీరు లైక్స్ అండ్ షేర్స్ అండ్ కామెంట్స్ చేస్తారని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఏం చేద్దాం, ఈ వీడియోకి 150 లైక్స్ వస్తాయని, రైట్. సో 150 లైక్స్ వస్తాయని అనుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ మీ, ఇట్లనే సపోర్ట్ చేయర్రి. సో డోంట్ ఇగ్నోర్ మీ, సో రైట్. సో ఇట్లాంటి ట్రిక్కులు, నేను డేంజరస్ ట్రిక్కులు ఇంకా తీసుకొస్తూనే ఉంటా. యూ డోంట్ మిస్ ఎనీథింగ్ అండ్ కీప్ లవింగ్ మీ, కీప్ సపోర్టింగ్ మీ, రైట్. సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ ట్యూటోరియల్ చూసేద్దాం బ్రో. సో యో బ్రో, దిస్ ఈజ్ ఇండియన్ డైనమైట్ హియర్. సో ఇప్పుడు ఈ కార్డు త్రూ నోట్ ఎట్లా, రైట్. సో ఇగో ఇట్లా పోతుంది ఏమన్నా రిపే అండ్ ఇట్లా, రైట్. అండ్ నోట్కి ఏం కాదనమాట, రైట్. సో ఈ ట్రిక్ ఎట్లా అనేది నార్మల్గా ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గిమ్మిక్ ఏంది అనేది చెప్తాను అనమాట. సో దిస్ ఈజ్ ద గిమ్మిక్ బ్రో, ఇట్స్ వెరీ సింపుల్ మేడ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు 2 కార్డ్స్ తీసుకోవాలి ఈ గిమ్మిక్ తయారు చేయడానికి, రైట్. సో ఒక కార్డ్ని నువ్వు మధ్యలోకి ఇట్లా కట్ చేసా అనమాట, రైట్. ఎగ్జాక్ట్లీ మనం మధ్యలోకి ఇట్లా కట్ చేస్తామన్నమాట, రైట్. సో మధ్యలోకి ఇట్లా కట్ చేసిన తర్వాత దీన్ని ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనం పైన స్టిక్ చేయాలన్నమాట, రైట్. సో ప్లాస్టర్ తీసుకొని లేకపోతే మీరు నార్మల్గా గమ్ తోటన్నా మీరు స్టిక్ చేయొచ్చు అనమాట, రైట్. సో ఇట్లా కొంచెం ప్లాస్టర్ తీసుకోరి, తర్వాత ప్లాస్టర్ని ఇట్లా కట్ చేసేరి. అండ్ దెన్ మనం ఏం చేస్తామనంటే ఇగో ఇట్లా అతుకు పెడతామన్నమాట, ఎగ్జాక్ట్లీ, రైట్. సో ఇట్లా మనం ఫుల్గా అతుకు పెట్టేస్తాం అనమాట. అండ్ మన గిమ్మిక్ ఈజ్ 100% రెడీ అయిపోయింది, రైట్. సో ఇప్పుడు మీరు వీడియోలో మీరు ఇది ఎట్లా పర్ఫామ్ చేస్తారు, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి అని అంటే వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు మీరు ఇగో ఈ నోట్ని ఇగో ఇట్లా పెట్టాలన్నమాట, రైట్. సో ఇట్లా పెట్టేసి ఇప్పుడు మీరు వీడియోని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేసి మీరు ఇగో ఇట్లా ఆడుకోవాలి. ఇక్కడ 1 2 3 4 ఇట్లా కూడా ఆడుకొని జరిసేపు. ఆ తర్వాత ఈడ గట్టిగా పట్టుకోరి పైన అండ్ ఇట్లా కొట్టేసేయాలి, రైట్. సో మొత్తం సైడ్కి తీసిన తర్వాత నీకు కెమెరాల మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఇగో ఇక్కడ కార్డ్ కట్ అయినట్టు ఇక్కడ లైన్ కనిపిస్తుంది అనమాట. సో దానికి మీరు కెమెరా బ్రైట్నెస్ అడ్జస్ట్ చేయాలి. దీని మీద జూమ్ చేసి బ్రైట్నెస్ తక్కువ వేయాలి, జర చీకట్లో ఉన్నట్టు, అంటే మరీ అంత చీకటి కాదు, జర బ్రైట్నెస్ అయితే నార్మల్ దానికంటే కొంచెం తక్కువ వేయర్రి. అప్పుడు ఇగో ఈ కార్డు మ్యాచ్ అయిపోతాయి అనమాట. అండ్ ఇక్కడ ఉన్న లైన్ కనిపించదు, రైట్. సో ఇట్స్ వెరీ సింపుల్. ఇట్లా పెట్టి ఇప్పుడు వీడియో ఆన్ చేయర్రి, రైట్. సో 1 2 ఇట్లా ఆడుకోరి జరిసేపు ఇట్లా అని. ఆ తర్వాత రిప్పని కొట్టేసేయరి. అండ్ ఇట్లా కొట్టే ముందు ఇగో ఇది గట్టిగా పట్టుకోరి, కిందికి ఒత్తి పెట్టుర్రి, రైట్. సో ఈ లైన్ కనిపించదు. ఆ తర్వాత నువ్వు ఇట్లా చూపించి ఇది వేసేసి ఆ తర్వాత నువ్వు ఇట్లా నోట్ చూపించచ్చు అనమాట, రైట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ట్రిక్ చూద్దాం బ్రో. సో బ్రో ఇప్పుడు మనం కాయిన్ వ్యానీ చూద్దాం అనమాట, రైట్. సో 1 2 and 3, రైట్.
సో దిస్ ఈజ్ అ కాయిన్ వ్యానిష్ అనమాట. సో ఇట్స్ అ వెరీ 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 సింపుల్ అనమాట. ఏంటి అని అంటే ఇక్కడ మనకి మ్యాగ్నెట్ ఉంటుంది, రైట్. సో ఇప్పుడు ఈ చిన్న గిమ్మిక్ని మనం ఎట్లా తయారు చేస్తాం, నార్మల్ విజువల్ ఎట్లా అవుతుంది అని అంటే, సో ఇక్కడ నేను టేప్ పెట్టినా, ఇట్స్ ఏ డబల్ సైడెడ్ టేప్ అనమాట, రైట్. సో ఇట్స్ ఏ డబల్ సైడెడ్, ఇగో ఇట్లా ఉంటుంది అనమాట, రైట్. సో డబల్ సైడెడ్ టేప్ నీకు నార్మల్గా స్టేషనరీ షాప్లో దొరుకుతుంది, పోయి అడిగితే ఇచ్చేస్తారు. సో నువ్వు ఎగ్జాక్ట్లీ దాన్ని ఇగో ఇక్కడ అతుకు పెట్టుకోవాలి, రైట్. ఆ తర్వాత నువ్వు ఏదన్నా మ్యాగ్నెట్ తీసుకో, మ్యాగ్నెట్ కూడా నీకు నార్మల్గా స్టేషనరీ షాప్లో దొరుకుతుంది, రైట్. దాన్ని ఇక్కడ స్టిక్ చేసేయి అండ్ నువ్వు ఇట్లా పెట్టేసేయి అండ్ నువ్వు ఇది చేతిని ఎక్స్పోజ్ చేయొద్దు అనమాట బయటికి ఇట్లా, రైట్. సో ఇట్లా పెట్టేసి, సో 1 2 3 అన్నప్పుడు దీన్ని ఇట్లా క్లోజ్ చేయి. అప్పుడు ఈ మ్యాగ్నెట్ని నువ్వు ఎగ్జాక్ట్లీ ఇట్లా తీస్తావు అనమాట, రైట్. సో ఇట్స్ సో విజువల్ ఉంటుంది బ్రో, ఇది డేంజరస్ ట్రిక్ అనమాట ఇది, రైట్. సో నార్మల్గా నేనే ఇన్వెంట్ చేసిన ఈ ట్రిక్ని ఇట్లా. సో విజువల్ ఉండాలి, కాయిన్ వ్యానిష్ కావాలి అని. సో అండ్ ఇట్స్ వెరీ ఈజీ ఆల్సో, రైట్. సో 1 2 3, రైట్. సో ఇప్పుడు ఇంకోటి ఏంటి అని అంటే, నేను సిగరెట్ని ఎట్లా మాయం చేసిన దీన్ని అంటే, మనం మ్యాగ్నెట్ పెట్టినాం. సో నార్మల్గా నీకు మ్యాగ్నెట్ లేకుండా మనం సిగరెట్ని ఇప్పుడు మాయం చేయాలన్నమాట. సో సిగరెట్ని మనం ఎగ్జాక్ట్లీ ఎట్లా మాయం చేస్తామో అండ్ దానికి మనకి టేప్ పెట్టాలనో అదంతా ఎగ్జాక్ట్లీ నేను చెప్తాను అనమాట. సో ఇగో ఇక్కడ ఎగ్జాక్ట్లీ నువ్వు ఈ డబల్ సైడెడ్ టేప్ పెట్టాలన్నమాట, రైట్. సో అండ్ సిగరెట్ ఇట్లా పెట్టాలి. సో దీనికి కొంచెం యాంగిల్ మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఇగో 1 2 3 అన్నప్పుడు నువ్వు ఇట్లా క్లోజ్ చేస్తావా, క్లోజ్ చేసినప్పుడు ఇగో ఈ డబల్ సైడెడ్ టేప్ని ఎగ్జాక్ట్లీ నువ్వు ఇగో ఈడ అతికియాలన్నమాట, రైట్. సో 1 2 3 ఇట్లా. సో దిస్ ఈజ్ ఏ వెరీ ఏంది అని అంటే చాలా కాంప్లికేటెడ్ అనమాట ఇది. సో నీకు కొంచెం అటు ఇటు అయినా నీకు ఇగో ఇళ్ళకెళ్ళి కనిపిస్తుంటుంది అనమాట అది, రైట్. సో దీనికి కొంచెం యాంగిల్స్ ఇంపార్టెంట్ అనమాట. సో యాంగిల్ చూసుకొని నువ్వు కెమెరా పెట్టేసి ఆడ ఎగ్జాక్ట్లీ, లేకపోతే మన దోస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పేసి, బ్రో ఇక్కడ కెమెరా పట్టుకో బ్రో, ఒక 2 నిమిషాలు పట్టుకోరా భయాను. ఒకవేళ వాడు వినకపోతే వాడి ముఖం మీదనో ఎన్నో కాడ దాన్ని పట్టుకోపి కెమెరాని, రైట్. సో అట్లా పట్టుకున్న తర్వాత 1 2 ఆ తర్వాత ఇగో ఇట్లా మూసి ఇట్లా అతికేసి ఇట్లా తెరువు, అయిపోయా. ఇట్స్ సో విజువల్ అండ్ చూసేటోళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారనమాట, రైట్. సో ఇప్పుడు మనం ఇంకోటి నెక్స్ట్ ఫాస్ట్ చేంజ్ చూద్దామన్నమాట. అది కూడా సో విజువల్ అండ్ సో ఈజీ అండ్ డేంజరస్ ట్రిక్ అనమాట, రైట్. సో ఇప్పుడు మనం ఫాస్ట్ విజువల్ చూద్దాం. సో యో బ్రో, సో ఇది ఫాస్ట్ విజువల్ చేంజ్ ట్రిక్ అనమాట, రైట్. సో ఇట్స్ వెరీ వెరీ సింపుల్ ట్రిక్. ఏంటి అని అంటే, మన దగ్గర ఇప్పుడు 2 కార్డ్స్ ఉంటాయి అన్నమాట, రైట్. సో ఇప్పుడు నేను దీని ఎగ్జాక్ట్ గ్రిప్స్ ఏందో నేను చెప్తాను అనమాట. సో యాక్చువల్లీ ఫస్ట్ ట్రిక్ చూద్దాం మనం, అది ఎట్లా వర్క్ అవుతుంది అనేది. సో మనకి ఒక నార్మల్ బాక్స్ కావాలన్నమాట, యూ కెన్ సీ హియర్, రైట్. సో ఒక నార్మల్ బాక్స్ అండ్ మనం ఒక కార్డు లోపల అండ్ ఒక కార్డు బయట పెడతాం అనమాట. సో లైక్ దిస్, రైట్. సో ఏమవుతుంది అని అంటే ఇట్లా పెడతా, ఒక కార్డు లోపల ఒక కార్డు బయట, యూ కెన్ సీ హియర్ క్లియర్లీ, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నార్మల్గా ఫస్ట్ ఇట్లా చూపిస్తా, ఆ తర్వాత నేను ఎప్పుడైతే ఇట్లా టర్న్ చేస్తానో ఉఫ్ అని ఊదేటప్పుడు ఈ కార్డ్ని ఇట్లా వదిలేస్తా, రైట్. ఆ తర్వాత మళ్ళీ ఇట్లా ఓపెన్ చేసి, రైట్. సో ఇప్పుడు మనకు కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంది అని అంటే, నువ్వు ఇట్లా వదిలేసేటప్పుడు ఇట్లా వదిలేస్తుంటావా, అది సైడ్ నుంచి వెనకాల కార్డు ఇట్లా సైడ్ నుంచి పడుతుంది. సో అప్పుడు నీకు కనిపించే చాయిసెస్ ఉంటాయి అన్నమాట, రైట్. సో నీకు అవన్నీ చిన్న చిన్న మిస్టేక్స్ కాకుండా నేను ఒక చిన్న క్లూస్ ఇస్తాను అనమాట నీకు. సో ఏం చేయాలి అని అంటే, నీకు బాక్స్కి ఇగో ఇట్లా సైడ్కి ఇవి ఉంటాయి చూడు మనకి, రైట్. ఇడ ఇవి, సో ఇవి మనము నువ్వు అది నార్మల్ బాక్స్ అయితే నువ్వు చించేయచ్చు అవి, ఎందుకంటే అడ్డం వస్తుంటాయి అనమాట. ఇది ఫాస్ట్గా కింద పడనియవు అవి, రైట్. సో అవి చించేయచ్చు, లేకపోతే నీది బాక్స్ కొంచెం ఇక ఇట్లా కాస్ట్లీ బాక్స్ అయితే నువ్వేం చించకు, జస్ట్ నీ రింగ్ ఫింగర్ ఉందా, నీ రింగ్ ఫింగర్ అండ్ ఇక్కడ థంబ్ ఉంది కదా, ఈ రెండింటితోటి నువ్వు అవి సైడ్కి ఇట్లా పట్టుకోవచ్చు అనమాట, రైట్. సో ఇప్పుడు మెయిన్ మనం గ్రిప్ కాడికి వద్దాం, రైట్. సో ఇగో ఇట్లా గ్యాప్ ఇచ్చి పట్టుకోవాలి, రైట్. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా గ్యాప్, రైట్. సో అట్లా గ్యాప్ ఇచ్చే పట్టుకోవాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద కార్డ్ బయట ఉండాలన్నమాట, ఎక్కువ బయట పెట్టాలి, అంటే 75% కార్డు బయట ఉండాలి. ఎందుకనంటే ఇది ఉందా,
సో ఇది మ్యాక్సిమం కార్డ్ని కవర్ చేస్తుంది. నువ్వు కార్డ్ ఒకవేళ కింద పెట్టినావు అనుకో నీకు మ్యాజిక్ ఏం అర్థం కాదు ఇన్స్టాలా, రైట్. సో మ్యాక్సిమం కార్డ్ని ఇట్లా మనం బయట పెట్టాలి, రైట్. అండ్ ఇక్కడ మనం గ్యాప్స్ ఇచ్చి పట్టుకోవాలి. గ్యాప్స్ ఇచ్చి ఎందుకు పట్టుకోవాలంటే మనం ఇట్లా వదిలేయంగానే రప్పని వెళ్ళిపోతుంది, రైట్. సో గ్రిప్స్ మనం ఇక మిడిల్ ఫింగర్ అండ్ థంబ్ తోటి పట్టుకుంటాం అనమాట. అండ్ థంబ్ కార్డ్ని హోల్డ్ చేస్తుంది, ప్లస్ ఇంకో ఇక్కడ మనకి సైడ్ ఇవి ఉందా దీన్ని కూడా హోల్డ్ చేస్తుంది అనమాట, రైట్. సో ఈ టూని మనకి థంబ్ హోల్డ్ చేస్తుంది. అండ్ మనం ప్రిపేర్ అయిపోవాలి ఇట్లా అండ్ కార్డ్ బయట, రైట్. సో దిస్ ఈజ్ నౌ రెడీ కంప్లీట్లీ, రైట్. సో ఫస్ట్ మనం ఇట్లా చూపించాలి, యో బ్రో దిస్ ఈజ్ ఇండియన్ డైనమైట్ ఇయర్ అయిపోయా. సో నువ్వు దీన్ని స్లో చేయొచ్చు, ఫాస్ట్ చేయొచ్చు, వెరీ ఫాస్ట్ కూడా చేయొచ్చు అనమాట. నీ కార్డు పడేదాన్ని బట్టి నువ్వు దీన్ని చేయొచ్చు, రైట్. సో యో ఇట్లా తీసేసి ఇట్లా కొట్టేయాలి, రైట్. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ సింపుల్ బ్రో, సింపుల్ అండ్ విజువల్ ట్రిక్స్. సో 3 విజువల్ ట్రిక్స్ ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు అనమాట. సో ఐ వాంట్ యూ టు డూ ఇవన్నీ మీరు చేసి ఇన్స్టాలో వేసి నాకు ట్యాగ్ చేయండి, మెన్షన్ చేయండి అనమాట. నేను అవన్నీ నాకు నచ్చితే నేను నా స్టోరీలో పెడతాను అనమాట, మీకు షౌట్అవుట్ ఇచ్చేస్తాను, రైట్. అండ్ హోప్ యూ లైక్ మై ఆల్ ట్రిక్స్. అండ్ ఇట్లనే నేను ఇంకా ట్రిక్స్ చేస్తుంటా అండ్ నన్ను కీప్ సపోర్టింగ్ మీ. అండ్ నేను ముందే చెప్పిన కదా ఈ వీడియోకి 150 లైక్స్ ఏం చేస్తున్నాను నేను. సో 150 లైక్స్ వస్తాయని అనుకుంటున్నాను నేను. సో హోప్ యూ లైక్ మై వీడియో. సో కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, ఇంకా డేంజరస్ లైట్ ఆఫ్ హ్యాండ్ తోటి కలుసుకుందాం అనమాట, రైట్. సో అంతవరకు చిల్లు బ్రో.